రామమ్మ తిందాం. మామ నమస్తే. మనమైతే ఈరోజు మా బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు బిర్యానీ చేస్తుంటే మనం చేయమని చెప్పి ఫోర్స్ చేశారు. సరే మనకి ఎట్టా వచ్చు కదా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. వెంటనే బాండ్లు పెట్టేసి ఆనియన్స్, టమోటాలు, ఆయిల్ మొత్తం వేసి బాగా ఏం చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏగాలంటే కొద్దిసేపు మూత పెట్టాలని మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. మనం అన్నీ కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాము. పొయ్యి అయితే బాగా మంట వేసుకున్నాము. పొయ్యి గన మండిపోతున్నాము. లోపల మనకు టమోటాలు, ఎర్రగడ్డలు, ఆయిల్, కొత్తిమీర, పుదీనా బాగా ఉడుకుతూ ఉన్నాయేమో ఫ్రెండ్స్. మనకు టమోటాలు బాగా ఎగిపోయినాయి. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుంటాం. మసాలాలు బాగా ఏగేదాకా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. చికెన్ యాడ్ చేసుకొని బాగా అట్లా కలపెట్టుకుంటా ఉంటే మనము బాగా బాయిల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా అయితే మనం తిప్పేసుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేద్దాము. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము తిప్పుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి చికెన్ని. అప్పుడు మనకు బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. బాగా ఉడకతా ఉంది. కొద్దిసేపు వచ్చి మనం మూత పెట్టేద్దాము. బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. చెప్పినా చూసారా ఫ్రెండ్స్, బాగా పీస్ అయితే బాగా బాయిల్ అయింది. ఓకే, దీంట్లో నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మొత్తం రైస్ మొత్తం పోసుకుంటాం ఫ్రెండ్స్. 6 కేజీల రైస్ ఫ్రెండ్స్. ఒకసారి రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా రైస్కి, చికెన్కి బాగా పట్టేలాగా బాగా ఒకసారి తిప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ పోస్తే ఫ్రెండ్స్ మనకు రైస్ అంత టేస్ట్ రాదు. అందుకని మనం ఇట్లాగా ఆయిల్లో ఉన్నప్పుడే మనకు రైస్ని బాగా మనం బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా చేసుకున్న తర్వాత వాటర్ తర్వాత యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈసారి అయితే మనం మూత తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. మనకు 75% బిర్యానీ అయిపోయింది. కేవలం మనకు 25% వరకే మనకు బిర్యానీ ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా అయిపోద్ది. ఓకే, ఇంకా కొద్దిసేపు ఉడకాల. ఓకే ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం దమ్ అయితే వేసుకున్నాము. దమ్ము అయిపోయింది. ఒకసారి మూత తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూద్దాం. ఓహో సూపర్, బాగా కుదిరింది ఫ్రెండ్స్. మనకు నీట్గా అయితే ఉడికినట్టుగా ఉంది. ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే సక్సెస్ఫుల్గా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి 4 వైపులు బాగా తిప్పుకుందాం. చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది మామ. బిర్యానీ అయితే సక్సెస్ అయిపోయింది మామ. నేను కూడా ఎంత బాగా వస్తుంది అనుకోవాలా, కానీ సూపర్గా వచ్చింది మామ. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు రామవ్వ తిందాం.